ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 28వ వచనం. Someone, your power, God shows us your strength, our God, as you have done before. Psalms chapter 68 verse 28. ఈ రోజుకు గాను మహాశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు బలవంతుడు, శక్తి గలవాడు. ఆయన సర్వమును తన నోటి మాట చేత సృజించినటువంటి సృష్టికర్త. ఆయన సూర్యుడును చంద్రుడును ఆపగలిగే దేవుడు. అటువంటి దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, నీ బలహీనమైన పరిస్థితిని దేవుడు చూస్తూ నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన నిన్ను తన యొక్క శక్తితో నింపుతాడు అని. దేవుడు మన కొరకు నియమించిన ప్రతిదీ కూడా ఆయన సమయమందు తప్పక జరిగించి తీరుతాడు. నీకున్న సమస్యను నీవు జయించలేకపోతున్నానని బాధపడుతున్నావేమో, ఎవరి సహాయము నాకు లేదని, నేను బలహీనమైన వ్యక్తిని ఎలా అని ఈ రోజున నీవు దిగులు పడుతున్నట్లయితే, దేవాతి దేవుడు నీకు బలమును కలగజేయబోతున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని. మనము ఏది చేయాలని, ఏ జ్ఞానం లేదని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మన పక్షంగా ఉంటే, ఆయన మనలను బలపరిస్తే మనము సమస్తమో చేయగలం. ఇది చేయగలం, ఇది చేయలేమని ఏది లేదు. అన్నిటిలో దేవుడు మనకు ఘన విజయమును అనుగ్రహిస్తాడు. గిద్యోన్ని మనము ఆలోచన చేస్తే, గిద్యోను చాలా భయపడుతూ గోధుమలను దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. మిద్యానీయులను ఎదిరించగల శక్తి గిద్యోనికి లేదు. వారిని ఎదుర్కోవాలన్న ఆలోచన అసలే లేదు. కనీసం ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. అటువంటి గిద్యోను మిద్యానీయులను ఓడించగలిగాడు, వారిపైన జయాన్ని పొందగలిగాడు అంటే గిద్యోను యొక్క ఘనత ఏమాత్రం కాదు. దేవుడు గిద్యోను బలపరిచాడు గనుక గిద్యోను వారి శత్రువులపై విజయం సాధించగలిగాడు, వారిని ఎదుర్కొనగలిగాడు. లేదంటే గిద్యోను ఎప్పుడు కూడా భయముతోనే, దొంగచాటుగానే తన శత్రువులకు కనబడకుండా జీవించేవాడు. దావీదు కూడా బాలుడుగా ఉన్నప్పుడు తనకంటే బలమైన వారిని ఎదుర్కోగలిగాడంటే, తనకంటే ఎత్తుగా ఉన్న గొలియాతును ఓడించి మట్టి కరిపించాడంటే, దావీదేదో గొప్ప యుద్ధ శూరుడని కాదండి. దేవుని యొక్క శక్తితో, ఆయన బలముతో అది సాధ్యమైంది. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈ రోజున నీ శత్రువుల వంటి సమస్యలను ఎదురించలేకపోతున్నావా? వారు నాకంటే బలవంతులు, వారిని ఎలా నేను ఓడించగలడని అనుకుంటున్నావా? భయపడకు. నీవు బలహీనమైన వ్యక్తివైనా నిన్ను బలపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ శత్రువు కంటే అత్యధికమైన బలమైన సర్వశక్తి గల యేసు ప్రభు వారు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను ఓడిపోనివ్వడు, ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు, ఆయన నీకు అవమానమును కలుగనీయడు. దేవుడు ఎప్పుడు కూడా మనము బలహీనులముగా ఉండాలి, ఓడిపోయే వారంగానే ఉండాలి, కృంగిపోయే వారంగానే ఉండాలి అని కోరుకోవడం లేదు. ఆయన అన్ని సమయాలలో మనల్ని బలపరిచి స్థిరపరచడానికే ఇష్టపడుతున్నాడు. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. ఆయన ఇవ్వని దానిని మనం ఎందుకు కలిగి ఉండాలి చెప్పండి? ఆయన ఇచ్చేదాన్నే స్వీకరిస్తే సరిపోతుంది కదా. ఈ రోజున వెంట పడుతున్న అనారోగ్యమును చూసి భయపడి బలహీనపడి పారిపోకు. దానితో పోరాడు, దానిని ఎదురించు. నీకు దేవుని యొక్క సహాయం ఉంది, అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అదేవిధంగా నీకున్న ఆర్థిక పరమైన ప్రతి అప్పుల సమస్యలో నుండి విడిపింపబడడానికి పోరాడు. దేవుడే వాటిని నీ నుండి తొలగిస్తాడు. అసమాధానముతో జీవిస్తున్నావా? కుటుంబములో శోధనతో బలహీనమైపోయి దుఃఖిస్తున్నావా? భయపడకు, బాధపడకు. దేవుడు మీ నిమిత్తము, మీరు విజయము పొందు నిమిత్తము మిమ్మల్ని బలపరచి మీ సమస్యను బలహీనపరచబోతున్నాడు. ఈ లోక సృష్టికర్తతో పోరాడి గెలవగలిగేది ఏది లేదండి. మీ కొరకు దేవుడు ఏదైతే సిద్ధపరిచి ఉంచాడో దానిని
బహుశా నీవు ఈ రోజున చూడలేకపోవచ్చేమో కానీ ఒకానొక సమయంలో ఆ అద్భుతాన్ని చూడగలుగుతావు. కాబట్టి ధైర్యంగా ఉండు, నమ్మకంతో ఉండు. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అనే విషయం జ్ఞాపకం చేసుకో. దేవుని పైన విశ్వాసమును తొలగింపకు. ఈ లోకం పైన నమ్మకం పెట్టుకోకు. దేవుడు తప్పక నీ వైపుగా పోరాడి నిన్ను బలపరిచి నీకు విజయాన్నిస్తాడు. ఈ లోకస్తుల వలె నీవు బలహీనమైన వ్యక్తివి కాదు. వారి ఆధారం, వారి ఆశ్రయం, వారి నమ్మకం అంతా ఈ లోకము, దానిలోని తాత్కాలికమైన వస్తువులే. కానీ నీ ఆధారము, నీ ఆశ్రయము, నీ నమ్మకము సజీవుడు, నిత్యుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు అని గుర్తించి బలహీనమైపోక దృఢమైన విశ్వాసముతో ముందుకు సాగు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవ, మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. మా శత్రువుల పైన మాకు బలమునిచ్చే దేవుడవని, వారిని తండ్రి అయ్యా ఓడించి మమ్మల్ని తండ్రి మాకు విజయమునిచ్చే దేవుడవని, నీవు మమ్మల్ని బలపరిచే దేవుడవని, అన్ని సమయాలలో మమ్మల్ని ఆదుకునే ప్రభుడవని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి మీ సన్నిధిలో చేరి అయా వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ప్రతి బిడ్డ హృదయములో ఆ వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభా. విని విడిచిపెట్టే వారిగా వారు ఉండకుండా ప్రభా, విన్న దాని ప్రకారంగా నడుచుకొని మీ యొక్క దీవెనలను, మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. అవును ప్రభా, బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి అనారోగ్య సమస్య నుండి మీరే విడుదల దయచేయండి, మీరే వారిని స్వస్థపరచండి ప్రభా. ఎటువంటి అనారోగ్యముతో బిడ్డలు ఈ రోజున ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క అనారోగ్య సమస్యను కొట్టివేసి ఆరోగ్యకరంగా వారిని లేవనెత్తండి. బలహీనులను మీరే బలపరచండి, శక్తిహీనులకు మీరే బలాభివృద్ధిని దయచేయండి. అవును ప్రభా, మరణముతో ఎందరైతే బిడ్డలు పోరాడుతున్నారో మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభుడో తండ్రి అయా బిడ్డలను కూడా మరణ పడకలపై నుండి లేవనెత్తండి ప్రభా. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా తండ్రి కుటుంబములో శాంతి లేక, సమాధానం లేక ఉంటున్నారో, భార్యాభర్తల మధ్య విభేదాలతో, అన్నదమ్ముల మధ్య విభేదాలతో, ఆస్తి తగాదాలతో ఎందరైతే బిడ్డలు ప్రభా అయా మరి తండ్రి విభేదాలతో ఉంటున్నారో ప్రతి బిడ్డకు శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభా. అయ్యా ముఖ్యంగా వారి మధ్య తండ్రి మీరు ఉండండి, మీ సన్నిధిని ఉంచండి నా తండ్రి. అయ్యా ఎటువంటి గొడవలు, ఎటువంటి అయా మరి తండ్రి అల్లర్లు లేకుండా ప్రభ సమాధానం కలిగినటువంటి కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని మీరు నిలవబెట్టండి. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి ఉద్యోగమును వారికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా బిడ్డలు వెళ్ళే ఇంటర్వ్యూలో ప్రభ సెలెక్ట్ అవడానికి కృపను చూపించండి నా తండ్రి. వివాహాల విషయంలో మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా, ఘనమైన కార్యాన్ని తండ్రి మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి మీరు దయచేయండి. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్న మీ వాగ్దానం వారి జీవితాల్లో మీరు నెరవేర్చండి. అదేవిధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా అయా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు అయా మద్యపానానికి బానిసలవుతున్నారో అయా మద్యపానాసక్తుల నుండి వారికి విడుదలను దయచేయండి నా ప్రభా. అయా డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్న బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి ప్రభా. తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడే మనస్సును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున మరి ప్రభా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి ప్రభా. ఎందరైతే ప్రభా మీ యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో, సువార్త చేయు వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటున్నారు ప్రభా. అయా బిడ్డల యొక్క తండ్రి ఆ సువార్త పరిచర్య అంతటిలో మీరే వారికి తోడుగా ఉండండి. అనేక ఆత్మలను తండ్రి మీ కొరకు సంపాదించేటువంటి కృపను దయచేయండి ప్రభా. అదేవిధంగా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు మీరు తోడై ఉండండి. మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపండి ప్రభా. వారికి క్షేమాన్ని దయచేయండి ప్రభా. దేశాన్ని ఎలా అయా ముందుకు తీసుకువెళ్లాలో, ఎలా అభివృద్ధి పరచాలో అయా మీ యొక్క దైవికమైనటువంటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి
అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభ ఇంకా ప్రభ చెప్పుకోలేనటువంటి కష్టములో అయా మరి తండ్రి విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో గోజాడుతున్నారో అయా ఏ సమస్య నిమిత్తము ప్రభ మీ పాదాలు పట్టుకున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని, కుటుంబంలో నెమ్మదికరమైనటువంటి జీవితాన్ని వారికి మీరు అనుగ్రహించమని, అయా మీ యొక్క నిత్య రాజ్యములో వారు ఉండడానికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మరి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగా.